సర్వభూతాస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం ఏవ చ అనంత ఏవ చ. ఓ గుడాకేశ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ప్రత్యేగాత్మను నేనే అయి ఉన్నాను. ప్రతి ప్రాణిలోనూ నేను ప్రత్యేగాత్మగా ఆత్మగా ఉన్నాను. ప్రతి జీవరాశిలోనూ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశిలోనూ నేను ఆత్మై ఉన్నాను. మరియు ప్రాణుల యొక్క ఆది మధ్య అంతములు సృష్టిస్థిత లయాలను నేనే చేస్తున్నాను. ప్రాణులు పుట్టడం కానీ వాళ్ళు పెరగటం, తర్వాత మరణించడం, ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను. నా వల్ల జరుగుతోంది. అంటే నా మాయ అంతే, అది జరుగుతోంది. దాన్ని ఎవరు అతిక్రమించలేరు. అహమాత్మ సమస్త ప్రాణుల యందు కలిసి ఉన్న ప్రత్యేగాత్మను నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి జీవి యందు దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మ వర్తిస్తున్నాడు. ఆయనే జీవాత్మ అని కూడా మనం అంటూ ఉంటాం. ఆ అద్వైత భావం చెప్పాడనమాట. కృష్ణ పరమాత్మ చెప్పేది ఒకటే, నేను ఒకరిని. మనం ఏంటంటే ముందు ద్వైతంలోకి వెళ్ళి మనం అద్వైతంలోకి వెళ్తే అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది. అద్వైతం అంటే నేను ఆత్మ, పరమాత్మ ఉన్నాడు. ఆ ఆత్మ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? మన రామాయణం, భారతం, భాగవతంలో చెప్తారన్నమాట. మన ఆత్మ ఎక్కడ ఉంటుంది, హృదయం ఎక్కడ ఉంటుంది. హృదయం అంటే కరెక్ట్గా బొట్టు నుంచి దక్కట్టున్నాడు ధ్యానుడు, మనకంటే ఇక్కడ ధ్యానుడు మోటు కరెక్ట్గా ఆ ప్లేస్లో ఆత్మ పరమాత్మ రెండు పక్కనే ఉంటాయి అనే అలా ద్వైతం మొదలుపెట్టి దాని మీద మనం ధ్యానం చేయగలిగితే ఆత్మ పరమాత్మ ఒకటే ఎప్పుడైతే ఆ స్టేజ్ రీచ్ అవుతామో అప్పుడు మనం అందరిలో ఏకత్వం, అందరిలో భగవంతున్నాడు కాబట్టి ఒకరిని హింసించడం, ఒకరిని పొగట్టడం, తిట్టడం అలాంటి చేయమన్నమాట. దాన్ని ఇస్తారంటే తర్వాత చెప్తాడు ఆయన. అంటే అనగా జీవాత్మే పరమాత్మను అఖండ మహావాక్య బోధ ఇక్కడ గమనించబడింది. ఇదే అద్వైత బోధ. కావున జీవుడు పరమాత్మ స్థానాన్ని పొందవలసిన జీవాత్మ స్థానాన్ని తీసిన చాలను. జీవాత్మ స్థానంలో తీరిన ఆ జీవాత్మ స్థానాన్ని మనం జరగలిగితే అది ఎలా జరగలం? మన ధర్మం మనం నిర్వర్తించాలి. అది ధర్మము. ఏదైనా పని చేస్తున్నామంటే దానివల్ల మనకి ఏ లాభం వస్తుందని సొంత లాభం చూసుకోవాలి తప్పదు. అది చేసినా సరే దాన్ని నిష్కామ కర్మ ద్వారా దాన్ని మనం చేయగలిగితే, కానీ ఆ కర్మఫలాన్ని భగవంతుడికి త్యాగం చేయగలిగితే అప్పుడు మనం ఆ భగవత్ స్వరూపాన్ని కొంత తేలిక చేరుకోగలం అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రతిజీవేంద్ర భగవానుడు ప్రత్యేగాత్మ రూపం రచించున్నాడు స్పష్టంగా చెప్పాడు. ప్రత్యేగాత్మ దేహాంద్రియ సాక్షిగా మనం గమనించాలి. అందరికీ వాడి యొక్క ఆది పుట్టుగా ఆయన మరణం కూడా నేను చేస్తున్నాను అని చెప్పేసి అని చెప్తున్నాడు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడా, అర్జునుడు నిద్రను జయించిన వాడు కాబట్టి గుడాకేశ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం అంశుమాన్ మరీచిత్ మృతాత్మస్మి నక్షత్రాణం అహం శశి. ఇక్కడ నుంచి చెప్తున్నాడు. అదే ద్వాదశ ఆదిత్యుల్లో నేను మొత్తం 12 ఆదిత్యులు ఉన్నారు. వాళ్ళలో నేను విష్ణువుని 12 ఆదిత్యులు ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, యువస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అని పేరు కలిగి ఉన్నారు. అందులో విష్ణు అంటే నేను. అంటే ఏదైనా ఒక వస్తువులో అదే దీంట్లో మంచి అనేది నేను, ధర్మం నేను, సత్యం నేను అన్నమాట. అంతేపది ఆ 12 ఆదిత్యుల్లో నేను విష్ణువుని. మరుత్తులు 7 ఉన్నారు. ఆవహుడు, ప్రవహుడు, వివహుడు, పరవాహుడు, ఉద్వహుడు, సమహుడు, పరివహుడు, మరీచి అని పేరు కలగలున్నారు. అందులో నైవేద్యం నేను. ఫస్ట్ ఆదిత్యులో నేను విష్ణువును అని వాక్యం అర్థము. ఆదిత్యులు అందరిలో విష్ణువుకు ఆదిత్యుని యందు తక్కిన వారందరి కంటే నేను విశేషంగా ఎక్కువ వ్యక్తమవుతూ ఉంటాను అని చెప్పడం అన్నమాట. అట్లే తక్కిన వాక్యం యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. కిందాలో ప్రసంగం వల్ల రవి నేను, పరిచయం నక్షత్రాణం శశి, నక్షత్రాల్లో చంద్రుడు నేను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాస్తవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతనాం. వేదముల్లో సామవేదాన్ని, దేవతల్లో ఇంద్రుడిని, ఇంద్రియముల్లో మనస్సుని, ప్రాణుల్లో చైతన్యం అయి ఉన్నాను.